బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే చీఫ్ విజయ్ ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ తాజాగా సమన్లు జారీ చేసింది. మార్చి 10న విచారణకు రావాలని ఆదేశించింది. అలాగే విజయ్ నటించిన జననాయగన్ మూవీ విడుదలకు ఇబ్బందులు తప్పడం లేదు. సెన్సార్ సర్టిఫికేట్ కోసం సిబిఎఫ్సి రివైజ్ కమిటీ ఇవాళ సినిమాను వీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో కమిటీలోని ఓ సభ్యుడికి అనారోగ్యం కారణంగా స్క్రీనింగ్ వాయిదా పడింది. స్క్రీనింగ్ వాయిదాతో రివ్యూ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. మరోవైపు భార్యతో విడాకుల కేసు తలనొప్పిగా మారింది. మరికొన్ని రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్కి వరుస కష్టాలు ఎదుర్కోవడంతో టీవీకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బిందు, చెప్పండి, టీవీకే చీఫ్ విజయ్ వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. మరి దీని గురించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? రైట్ ఇంద్రజ, టీవీకే చీఫ్ విజయ్ ను వరుస కష్టాలు వెంబడపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీగా నిలుస్తున్నాయి టీవీకే పార్టీ. ప్రముఖుడు, అదేవిధంగా నటుడు కూడా విజయ్ అయితే వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరూర్ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో విచారణకు సంబంధించి సిబిఐ అయితే ఈ కేసులో విజయ్ కు సంబంధించి సమన్లు జారీ చేసి మార్చి 10న అయితే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈ ఏదైతే ఈ ఆదేశాలు ఇచ్చిందో ఆ సిబిఎఫ్సికి సంబంధించి అంటే ముఖ్యంగా సిబిఐ ఆదేశాల ప్రకారం ఈ కేసు తాజాగా కాకుండా ఇదివరకు నుండే కేసు జరుగుతుందంటే తొక్కిసలాట ఘటనలో ఎప్పుడైతే జనాలు మరణించారో అప్పటి నుండి అయితే కేసు నమోదు చేశారో విచారణ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు విచారణకు రావాల్సిందిగా కూడా కోరారు. అలాగే విజయ్ నటించిన జననాయగన్ మూవీ కూడా విడుదలకి ఇబ్బందులు తప్పనే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో నిర్మించిన జననాయగన్ సినిమా కొన్ని టెక్నికల్ సమస్యతో ఆగిపోయిందని ప్రకటించినప్పటికీ దాన్ని సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో సెన్సార్ సర్టిఫికేట్ కోసం అయితే ఆపిందని కూడా చెప్పారు. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ కోసం సిబిఎఫ్సి రివైజ్ కమిటీ అసలు మామూలుగా అయితే 9వ తారీఖున అయితే హాజరు కావాల్సి ఉంది. రివైజ్ కమిటీ విచారణకు హాజరు కావాలని ఉంది. కానీ సిబిఎఫ్సి రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం కారణంగా కూడా చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడినట్లు సమాచారం ఇంద్రజ. అయితే పూర్తిగా ఇది చూసుకుంటే ఏదైతే సినిమాకు సంబంధించి చూసుకున్నా, రాజకీయానికి సంబంధించి చూసుకున్నా విజయ్ తీవ్ర ఇబ్బందులే పడుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే విడాకుల విషయం కూడా వివాదంలో చిక్కుకుందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇది సేమ్ అంటే ఇటు చూసుకుంటే రాజకీయ జీవితం, అలాగే సినీ పరిశ్రమలో ఆయన సినిమా ఆగిపోవడం, అదేవిధంగా విడాకుల సమస్య అంటే అన్ని సమస్యలు కూడా ఒకేసారి ఆయన్ని చుట్టుముట్టాయని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా అందరూ అంటే ప్రజలందరికి సంబంధించి ముఖ్యంగా ఫోకస్ చేస్తుంది అయితే విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి భార్యతో విడాకుల కేసు కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కీలక సమస్యలో ఉన్న ఈ వరుస పరిణామాలు అయితే చోటు చేసుకోవడంతో టీవీకే కార్యకర్తలు కూడా మరియు అభిమానులు కూడా ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంద్రజ, రైట్. బిందు, చెప్పండి, సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడం సినిమా విడుదలపై ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇంద్రజ, ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి రాకముందే తను నటుడిగా అయితే అగ్రస్థానంలో ఉన్నారు. నటుడిగా తమిళనాడు ప్రజలనే కాకుండా నటుడిగా తనదైన శైలిని నిరూపించుకున్నాడు. వివిధ చిత్రాల్లో నటించి వివిధ చిత్రాల్లో తను హీరోగా తెరకెక్కిన చిత్రాలన్నీ కూడా తమిళనాడుకు సంబంధించి అందరికీ అంటే అందరి ఫ్యాన్స్ అందరిలో కూడా నిలిచిపోయిన విజయ్ ఇప్పుడు ఇటు చిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో, 2 రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వీటిలన్నిటికీ కారణం ఖచ్చితంగా తన వ్యక్తిగత జీవితం అనే అంటున్నారు. ఎందుకంటే జననాయకన్ అనే సినిమా చాలా హైప్ తీసుకొని అంటే ఫ్యాన్స్ కూడా చాలా హోప్ పెట్టుకున్న సినిమా. ఇది ఇప్పుడు ఆగిపోవడం కూడా అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి మిగులుతుందనే చెప్పుకోవచ్చు. ఇంద్రజ, అంటే సెన్సార్ సర్టిఫికేట్ కోసం రివైజ్ కమిటీ ఇవాళ రావాల్సి ఉన్న రివైజ్ కమిటీ కూడా తీవ్ర అడ్డంకులను ఎదుర్కొని అంటే లాస్ట్ లో ఒక సభ్యుడు రాకుండా అనారోగ్యం పాలయ్యే సభ్యుడు రాకపోవడం కూడా దీన్ని కూడా అపశకనంగా భావిస్తున్నారు. అంటే ఫ్యాన్స్ అందరూ కూడా అంటే ఇప్పటికీ ఫ్యాన్స్ అందరూ కూడా విజయ్ తరపునే ఉన్నారంటే తొక్కిసలాట ఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ తన రాజకీయ జీవితానికి కానీ ఇటు నటుడిగా తన చిత్ర పరిశ్రమలో కానీ విజయ్ వెన్నంటే ఉంటున్నామని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇదంతా దెబ్బతీసే విషయం ఏంటంటే తనకి వ్యక్తిగత జీవితంలో ఏదైతే విడాకుల సమస్య ఉందో విడాకుల సమస్యకు సంబంధించి చర్చనీయాంశంగా సోషల్ మీడియా మాధ్యమంలో కొన్ని చర్చనీయాంశంగా మారి దాని వల్ల తన విజయ్ కి సంబంధించి రాజకీయ జీవితం, అదేవిధంగా సినీ జీవితంలో కూడా ఈ సినిమాలకు సంబంధించి ముఖ్యంగా జననాయకన్ సినిమా ఆగిపోవడానికి కూడా అదే కారణం అని కూడా అంటూ ఉంటున్నారు. ఇంద్రజ, రైట్. ఈ పరిణామాలపై విజయ్ లేదా ఆయన టీం ఇప్పటి వరకు ఏమైనా స్పందించారా?
లేదు ఇంద్రజ, ముఖ్యంగా విజయ్ ఇప్పుడు దాకా కూడా అంటే టీవీ ముందుకు కానీ వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందే లేదు. అసలు తను ఏమనుకుంటున్నాడో కొంచెం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా కొంచెం ఊరట లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అటు తొక్కిసలాట ఘటన చూసుకున్నా, ఇటు అదేవిధంగా ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి జననాయకన్ మూవీ ఆగిపోవడం దాని మీద కూడా, అదేవిధంగా ఏదైతే విడాకుల విషయం ఉందో దాని మీద కూడా స్పందించలేదనే చెప్పుకోవచ్చు. విడాకుల విషయం అయితే పూర్తిగా తన కొడుకు విజయ్ యొక్క కొడుకే తనని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ లో అన్ఫాలో చేశారు. అంటే విజయ్ది తప్పని వాళ్ళ కొడుకు అన్ఫాలో చేశారా అన్న కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. దీని మీద ఇప్పటికీ కూడా విజయ్ ఏమాత్రం స్పందించలేదు. ఇప్పటికీ తను ఏదైతే రాజకీయానికి సంబంధించి టీవీకే పార్టీ తరఫున తను నుంచున్నప్పుడు తను ఇచ్చే ప్రతిపాదనలు కానీ తను ప్రజలకు చేసే ఏవైతే ప్రజలకి ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ కూడా తనని ఈ వ్యక్తిగత జీవితంలో జరిగే ఏవైతే ఈ మార్పులు కానీ కొన్ని అంటే చర్చనీయాంశంగా మారిన విషయాలు ఏవైతే ఉన్నాయో తన రాజకీయ జీవితాన్ని, అదేవిధంగా సినీ జీవితాన్ని కూడా అంటే దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.